మాట్లాడే లోపే మా మైక్ కట్ చేయాలి. మైక్ ఎందుకు కట్ చేశారండి అని నిరసన తెలిపితే మార్షల్స్ని పెట్టి ఎత్తి బయట పడిస్తారు. 2 సార్లు మార్షల్స్ని ఎత్తి పెట్టి బయట పడిస్తారు. ఇంత చాలా నియంతృత్వమైన రకంగా ఇవాళ ఈ బడ్జెట్ సమావేశాలు జరిపినారు. రేవంత్ రెడ్డి గారిది ప్రజాపాలన కాదు, ప్రతిపక్షాలపై పంజాపాలనగా ఆయన నిరూపించుకున్నాడు. ఆయన వికృత రూపం ఈ 7 నెలల్లోనే కనిపించేసింది. అసెంబ్లీలో ఆయన వ్యవహరించిన తీరు, అసెంబ్లీలో ఆయన వాడిన భాష, అసెంబ్లీలో ఆయన చూపెట్టిన హావభావాలు, ఇవన్నీ కూడా ఆయన వికృత రూపాన్ని కేవలం 7 నెలల కాలంలోనే మాకు ప్రతిపక్ష సభ్యులకు అట్లనే ఈ రాష్ట్ర ప్రజలకు చూసే దౌర్భాగ్యం, దురదృష్టం కలిగినందుకు నేను బాధపడతా ఉన్నాను. ఇదంతా చూసి సీనియర్ సభ్యుడైన ఓవైసీ గారు కూడా, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ఒక దశలో, అంటే ఎజెండా పొద్దున షార్ట్ డిస్కషన్ ఎజెండా ఉంటే 10 గంటలకు 11 గంటలకు షార్ట్ డిస్కషన్ ఉంటే అదే రోజు పొద్దున 4 గంటలకు 5 గంటలకు మాకు ఎజెండా పంపించడం. అంటే అవకాశం లేకుండా మేము ప్రిపేర్ కావద్దు, ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడద్దు, ఎజెండాని ఏ రోజు కూడా ఒకరోజు మొదలు 24 అవర్స్ మొదలు వాళ్ళు ఇవ్వలే, ఏ రోజు కూడా. అయితే అర్ధరాత్రి లేకపోతే అదే రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఇట్లా ఎజెండా పంపడం విషయంలో కావచ్చు, సభ్యుల తిట్టదండకం కావచ్చు, ముఖ్యమంత్రి గారి హావభావాలు కావచ్చు, ఆయన తిట్టదండకం కావచ్చు, ధర్మిలా మొత్తం వ్యవహారం అంతా చూసి, అసెంబ్లీ వ్యవహారం అంతా చూసి, మరి ఇవాళ ఆయన ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఏమన్నా అన్నాడు, ఆయన మిత్రపక్ష సభ్యుడైనటువంటి ఎంఐఎం సభ్యుడు, సీనియర్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా పాపమైన బాధతో, అంటే ఈ వ్యవహారాన్ని అంతా చూసి 25 సంవత్సరాలుగా నేను సభలో ఉన్నాను, ఇంత అధ్వాన్నంగా సభ నిర్వహించడం నేను ఎప్పుడు చూడలేదు అని ఆయన ఆన్ రికార్డ్ మాట్లాడినాడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు. అంటే ఇవాళ అసెంబ్లీ నడిచిన తీరుకు ఆయన వ్యాఖ్యలు, ఆయన అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి అడ్డం పడతాయి, నిదర్శనం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.